ఫ్రెండ్స్, ఇప్పుడు 1 కేజీ మైదా పిండి తీసుకుందాం. బేకింగ్ పౌడర్, డాల్డా పావు కేజీ, సన్ఫ్లవర్ ఆయిల్ 1 కేజీ, కొంచెం టేస్ట్ కోసం సాల్ట్, వంట సోడా, కిలో షుగర్. ఫ్రెండ్స్, మైదా పిండి తీసుకుందాం. ముందు 4 కప్పుల మైదా పిండి తీసుకుందాము. చెప్పు, ఇంత 4 కప్పుల పిండికి మనం 2 కప్పుల షుగర్ తీసుకుందాం. కొంచెం పానకంలాగా పట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఫ్రెండ్స్, 2 కప్పుల షుగర్ ఇందులో తీసుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని పాకాన్ని పెట్టుకుందాం. దాని తర్వాత మనం బాదుషాకి పిండి ప్రిపేర్ చేసుకుందాం. వాటర్ పోసామండి. ఇప్పుడు పాకానికి పెట్టుకుందాం. ఇది మంచిగా పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఆ బాదుషా పిండిలో మనం కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఆ పిండిలో కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ మనం ఇప్పుడు వేడి చేసుకుందాం. నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేము డాల్డా యూజ్ చేస్తున్నాం దీంట్లో. ఇవి 2 కలిపి వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత గోరువెచ్చగా వేడి చేసుకొని తర్వాత మనం ఈ ఆయిల్తోనే మనం పిండి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా డాల్డా మొత్తం ఆయిల్లో కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత ఆ వేడి నూనెని మనం పిండిలో పోసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ కోసం ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. టేస్ట్ కోసం ఇప్పుడు బేకింగ్ సోడా, ఇప్పుడు బేకింగ్ పౌడర్, ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ కలిపి మంచిగా పిండినంతా కలుపుకోవాలి. పిండిలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత గోరువెచ్చటి నూనె కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఆ గోరువెచ్చటి నూనెతోనే మనం పిండి మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిండి కలుపుకున్నాం కదా, ఇలా పిసికి పట్టుకుంటే కొంచెం ముద్దలాగా కనిపించాలండి పిండి. అప్పుడు ఈ పిండి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గోధుమ పిండి, పూరి పిండి కలుపుకుంటాం కదండి, అలా ముద్ద వచ్చేటట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా పిండిని మొత్తం ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చించి చూస్తే లేయర్గా రావాలండి. అప్పుడు ఈ పిండి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు బాదుషాకి ఈ పిండి సిద్ధంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఎంత సరిపడా పోసుకొని ఆ ఆయిల్ వేడి అయ్యే లోపల మనం బాదుషా రెడీ చేసుకుందామండి. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని గుండ్రంగా చేసుకొని మధ్యలో కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా బాదుషా రెడీ అయిపోయింది. ఇట్లా అన్నీ చేసి పెట్టుకోవాలండి.
ఫ్రెండ్స్, ఆయిల్ వేడైందా చెక్ చేసుకొని ఇప్పుడు బాదుషాలు సన్నని సెగ మీద మెల్లిమెల్లిగా కాల్చుకోవాలండి. ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చిందండి. బాదుషా రెడీ. ఇప్పుడు చక్కెర పాకంలో బాదుషాలు వేసేయాలండి. పాకంలో నిండుగా మునగాలి. ఫ్రెండ్స్, వేడి వేడి బాదుషా రెడీ. ప్లేట్లోకి తీసుకుందాం. టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. వేడి వేడి బాదుషా రెడీ. టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే చూడండి, ఎంత చక్కగా ఉంటుంది. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా అందరూ ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఈరోజు బాదుషా చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్. బాదుషా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో పిల్లల కోసం తొందరగా రెడీ అయిపోయే స్వీట్ ఇది. మీరు కూడా ఇంట్లో తయారు